విద్యార్థులు చదువులోనే కాదు సంస్కారం సంస్కృతి సంప్రదాయాలలో కూడా ముందుండాలని సంరక్షణ పాఠశాల వ్యవస్థాపక చైర్పర్సన్ జానకి పేర్కొన్నారు. సంరక్షణ పాఠశాల 22వ వార్షికోత్సవం గ్రాడ్యుయేషన్ డే వేడుకలను తెలుగు యూనివర్సిటీ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక నృత్యాలు, దేశభక్తి గీతాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులను అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా పాఠశాల వ్యవస్థాపక చైర్పర్సన్ జానకి మాట్లాడుతూ విద్యతో పాటు సంస్కారం సంస్కృతి సంప్రదాయాలను పిల్లల్లో పెంపొందించడం చాలా ముఖ్యమని తెలిపారు. ప్రభుత్వ సేవల వివిధ హోదాల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన అనంతరం తన అనుభవాన్ని సమాజానికి ఉపయోగపడేలా చేయాలనే ఉద్దేశంతో ఈ పాఠశాలను గాంధీనగర్లోని కవాడిగూడలో 22 సంవత్సరాల క్రితం స్థాపించడం జరిగిందన్నారు. తన సుదీర్ఘ అనుభవంతో అనేక మంది విద్యార్థులను ఉన్నత స్థానాలకు తీసుకెళ్లగలిగామని, తమ పాఠశాలలో చదివిన విద్యార్థులు దేశ విదేశాల్లో మంచి స్థాయిలో ఉన్నారని తెలిపారు. Really thank you. We've come here expecting happy faces from the parents, and we're very happy to see you all smile and see your kids graduate. I know it's a very big moment for the parents, and congratulations once again to all of you. Thank you so much. Thank you. నేను 4 సంవత్సరాలు ఉపాధ్యాయునిగా 34 సంవత్సరాలు సేఫ్టీ సెక్రటరియట్లో డిప్యూటీ సెక్రటరీగా పనిచేసి రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత ఒక తపనతోటి ఏదో చెయ్యాలి అన్న దానికి ముఖ్యమైన ఉద్దేశం అంటే ఈనాటి చిన్నపిల్లలందరూ రేపటి భావి పౌరులు, వాళ్ళని మంచి సంస్కారంతో సంస్కారవంతులుగా వాళ్ళ చైల్డ్హుడ్ని పోకుండా ఆ చైల్డ్హుడ్ని కంటిన్యూ చేస్తూ, కొంతమంది ఆడవాళ్ళు కొంతమంది ఇంట్లో ఉండిపోయి ఉద్యోగాలకు రాలేకుండా ఉండిపోయిన మహిళలు చాలామంది ఉన్నారు. కానీ మహిళల్లో ఒక శక్తి ఉంది. ఆ శక్తిని మనం నాకున్న అనుభవం ద్వారా, వృత్తిజ్ఞాన్ని నాకున్న అనుభవం ద్వారా, నేను పనిచేసిన రకరకాల పోస్టుల ద్వారా, నేను ఐపీఎస్, ఐఏఎస్, మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు అందరితో కలిసి పనిచేయడం ద్వారా నాకున్న అపారమైన అనుభవాన్ని మా మహిళలకు పంచుతూ, వాళ్ళకు ఒక స్ఫూర్తిని కలిగిస్తూ, వాళ్ళకు ఒక నమ్మకాన్ని కలిగిస్తూ ఈ సంస్థని స్థాపించడమే. ఈ సంస్థ స్థాపించడానికి ముఖ్య కారణం చిన్న పిల్లల్ని సరైన మార్గంలో సంస్కృతి సంస్కారం అన్నది నేర్పాలనేది మా ఉద్దేశం. చదువు అనేది అన్ని స్కూల్లో నేర్పుతారు. మా స్కూల్లో చదువు కాదు, పిల్లలు ఎలా ఉండాలి, వాళ్ళ పద్ధతులు ఎలా ఉండాలి, వాళ్ళ సంస్కారవంతులు ఎలా అవ్వాలి, వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళు రేపు పుట్టిన సమాజానికి ఏమి ఇస్తున్నారో, సమాజానికి ఏం చేయాలి, సమాజానికి మనం ఇస్తున్నది